కడప జిల్లా రాజంపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న దీప్ లాడ్జ్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీప్ లాడ్జ్లో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గదుల్లో బస చేస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక ప్రాణభయంతో కొందరు పై అంతస్తుకు పరుగులు తీసి కేకలు వేశారు. స్థానికులు పరిస్థితిని గమనించి వెంటనే పోలీసులకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను అదుపులోకి తెచ్చి పై అంతస్తులో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం లోపల గదులను పరిశీలించగా శ్రీనివాసులు అనే వ్యక్తి అప్పటికే మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా 30 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో లాడ్జిలో మొత్తం 35 మంది ఉన్నారని, వారిలో పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఓ వస్త్ర దుకాణం సిబ్బంది కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమయంలో రాజంపేట ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న దీప్ లాడ్జ్లో యాక్సిడెంటల్ ఫైర్ అనేది జరిగింది. దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది కనుక్కుంటున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తర్వాత వేరే ఎక్స్పర్ట్స్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా కనుక్కుంటున్నాము. అలాగే ఈ లాడ్జ్లో దాదాపుగా ఒక 20 రూమ్ వరకు ఉన్నాయి అండ్ ఒక 39 మంది వరకు ఆక్యుపెంట్స్ ఉన్నారు. దానిలో ఒక్కడిని తప్ప మిగతా అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఒక్క పర్సన్ ఇక్కడ ఇరికిపోయాడు అండ్ చనిపోవడం జరిగింది. అతన్ని కూడా షిఫ్ట్ చేశాము. సో కొంతమంది అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు, వాళ్ళని అంబులెన్స్తో షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ డీటెయిల్స్ ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా రాజంపేటలోని దీప్ లాడ్జిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించే విధంగా పోలీసు అధికారులు ఇప్పటికైతే విచారణను ఏకవంతం చేశారు. ఇక్కడ రాజంపేట ఏఎస్పీగా ఉంటున్నటువంటి మనోజ్ కుమార్ హెగ్డే నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి బృందం ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ లాడ్జిలో అంటే రాత్రి మొత్తం దాదాపుగా 39 మంది, అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 20 రూముల్లో 39 మంది గెస్టులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కుర్రపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసులు అనేటువంటి అదే లాడ్జిలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి సజీవ దహనమైనట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కొంతకాలం నుంచి శ్రీనివాసులు ఇదే లాడ్జిలో పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే రాత్రి ఇక్కడ బస చేసినటువంటి వారు చాలా మంది గెస్టులు స్థానికంగా ఉంటున్నటువంటి ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న వారుగా పోలీసులు గుర్తించడం జరిగింది. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను రాజంపేట ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే కూడా అందుకు సంబంధించి వివరాలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది. ప్రమాదానికి కారణాలను విచారిస్తున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి చూస్తే కనుక షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కూడా ఆయన చెప్పడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే అందరూ గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో లాడ్జిలో మంటలు చెలరేగడం, అప్పటికే అప్రమత్తమైనటువంటి సిబ్బంది సమాచారాన్ని పోలీసులు తర్వాత అగ్నిమాపక సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది. అయితే అధికార యంత్రాంగము రెస్క్యూ టీంతో లాడ్జిలో ఉంటున్నటువంటి మొత్తం 39 మందిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు రప్పించగలిగారు.
దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి ఈ లాడ్జిలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకోవడంతో చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా భీతావహంగా మారేటువంటి పరిస్థితి. అందరూ నిద్రిస్తున్నటువంటి వేళ అక్కడ ఏం జరుగుతుందో ఏమోనటువంటి ఆందోళనతో ఆ ప్రాంతం అంతా అట్టుడికిపోయింది. ఆ పరిసరాలను కూడా దట్టమైన పొగలు మంటలతో ఆవరించడంతో స్థానికులు పరిస్థితి కూడా జరిగింది. పోలీసులు తర్వాత అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. అలాగే లాడ్జీలో ఉంటున్నటువంటి 39 మందిని సైతం ఫైర్ పోలీస్ సిబ్బంది రెస్క్యూ టీంతో ప్రాణాలతో సురక్షితంగా రక్షించగలిగారు. మొత్తానికి డిపార్ట్మెంట్ సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు దీప్తి. అయితే ఈ ప్రమాదంలో 4 గాయపడగా వీరందరూ స్థానికంగా ఉంటున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.